పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయడమే కాకుండా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి పరీక్షలను కూడా వాయిదా చేయాలి. పోలీసులు వస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఇక్కడికి మోహరించడం జరిగింది. వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పెషల్ బెటాలియన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. లోకల్ ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో ఈ బందోబస్తు అంతా కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల యొక్క సమస్యలు, నిరుద్యోగుల యొక్క అంశాల మీద నిరుద్యోగులంతా కూడా గడిచినటువంటి వారం 10 రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకే టైంలో 3-4 ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి సందర్భంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. గడిచినటువంటి వారం రోజులుగా విద్యార్థులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవాలి. సెక్రటరియట్ ముట్టడికి వచ్చినటువంటి ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆందోళన అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా అందరినీ కూడా లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొంత ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా హీట్ ఎక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులను ఎవరిని కూడా కనీసం మాట్లాడకుండా జీపులోకి ఎక్కి అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. విడుదల చేయకపోతే ఇవాళ సిద్ధమవుతామని చెప్పేసి ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల గురించి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, వాటిని వెంటనే విడుదల చేయాలని సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల పైచిలకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక వెంటనే విడుదల చేయకపోతే అప్పుడున్నటువంటి కేసీఆర్కి ఏదైతే గడిపట్టిందో ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదే గతి పడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎత్తున కూడా విద్యార్థులందరినీ లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. పోలీసులతో విద్యార్థి నాయకులంతా కూడా వాగ్వాదం చేస్తూ ఉన్నారు. ఇంత దురుసుగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం లేదు. విద్యార్థుల సమస్యల కోసమే మేము ఫైట్ పేద విద్యార్థి న్యాయం చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తీవ్రంగా ఉంది కాబట్టి తీవ్రమైన సమస్య కాబట్టి రేవంత్ రెడ్డి తక్షణమే ఈ ఒక పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. వచ్చినటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎక్కడా కూడా ఎవరిని వదలకుండా వచ్చినటువంటి వాళ్ళందరినీ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. గడిచినటువంటి వారం 10 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ప్రధానంగా ఉన్నటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి సెక్రటరీ ముట్టడించడం జరిగింది. దాన్ని కూడా అడ్డుకుంటున్న పోలీసులు ఇదేనా దొంగల రాజ్యాంగం. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు 8,000 కోట్ల పెండింగ్ లో ఉన్నాయి. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ఇవ్వడం మూలంగా విద్యార్థులు ఇవ్వబడి ఇలా కేసీఆర్ గద్దె దింపింది విద్యార్థులే. ఇలా రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ఒకే విడతలో మొత్తం విడుదల చేస్తామని చెప్పారు. ఇలా అధికారంకి వచ్చినాక మొన్న ఇలా పాత వాడిపై చర్చిద్దాం, పాత వాడిపై ఆర్థిక మంత్రిని అడుగుదాం, కొత్తగా విడుదల చేస్తామంటే పాత ఎవరు భరిస్తారు రేవంత్ రెడ్డి గారు. ఇలా విద్యార్థి కోట్లు ఏమైనా మీరు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తలేరు. మీరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని అధికారంలో ఎక్కించింది విద్యార్థులే. మీరు పిచ్చి చేస్తే నిధులు ఇవ్వకపోతే తప్పకుండా విద్యార్థులు తిరగబడతారు. అసెంబ్లీ సమావేశాలు సైతం అడ్డుకుంటారని తెలుస్తా ఉన్నాం.
ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ నిధులు రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని ఈ రోజు సెక్రటరీ ముట్టడించడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు అక్కడ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తారు. ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల పైచీలకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. గతంలో నిన్న ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇప్పుడు పెండింగ్ ఉంచమని చెప్పేసి అంటున్నాడు. మరి గతంలో ఉన్నటువంటి 8,000 కోట్ల పైచీలకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ దాని మీద స్పందించలేరు. తక్షణం పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కనుక మీరు విడుదల చేయకపోతే గతంలో కేసీఆర్ కి ఏదైతే గడ్డి పట్టిందో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా అదే గడ్డి పడుతుందని చెప్పి విడుదల చేయాలి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 3 సంవత్సరం పెండింగ్ లో ఉన్న రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి. ఇలా బీఆర్ఎస్ పాలనలో రియంబర్స్మెంట్ విడుదల లేదు, బీఆర్ఎస్ పాలనలో స్కాలర్షిప్లు విడుదల లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న అడుగుతానే ఇలా రియపోతేనే కేసీఆర్ గద్దె దింపారు విద్యార్థి నిరుద్యోగులు. మేము అధికారంలోకి వస్తే ఒకే దఫాలో పెండింగ్ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక రియంబర్స్మెంట్ పై దాట వేస్తూ పాతవాడిపై చర్చిద్దాం, పాత మాకు సంబంధం లేని మాట్లాడి సరికాదు. ఏ విద్యార్థుల చేత నువ్వు అధికారం వచ్చినావు ఆ విద్యార్థి నీపై తిరగబడతారు, స్కాలర్షిప్ ఇవ్వబోతా అని చెప్పి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాం. ఇచ్చిన మాట కట్టుబడాలి, లేకపోతే నీకు కేసీఆర్ కు ఇలా ఉండదు. రాజశేఖర్ రెడ్డి ఏదైతే గది పట్టిందో రేవంత్ రెడ్డికి ఇదే గది మొత్తానికి విద్యార్థి నాయకులంతా ముట్టడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి అంశమని చూసుకోవాలి. ఇక ప్రధానంగా గడిచినటువంటి వారం 10 రోజుల నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తుంది. పరీక్షలు వాయిదా వేయాలి, అట్లాగే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిలన్నింటినీ కూడా వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవాలి. సెక్రటరియట్ మొత్తం కూడా పోలీస్ దిగ్బంధంలో ఉందని చెప్పుకోవాలి. సెక్రటరియట్కు వచ్చేటువంటి 4 రూట్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 రూట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 4 రూట్ల నుంచి వచ్చేటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా వెంటనే అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓటు స్టూడియో.